యొక్క స్వతంత్ర పోరాటమే పూర్తి. ఆ పోరాటంలో గాంధీ గారు, నెహ్రూ గారు, భగత్ సింగ్ ప్రతి ఒక్కరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఈ దేశాన్ని ఏం చేసింది, అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టాయి. అలాంటి మహోన్నతమైన వ్యక్తులు చేసి ఈ పోరాటంలో ఈ దేశానికి అంత పేరు తీసుకొచ్చిన అంబేద్కర్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా మనం వీరని చెప్పట్లేదు. ఈ స్వతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరు ఇంచుమించుగా 16 సార్లు, 20 సార్లు, 30 సార్లు జైలు కూడా. వాళ్ళందరూ ఎవరంటే ఉన్నతమైన చదువు చదువుకున్నారు. ఎక్కడ చదువుకున్నారు? ఇలా మనకులాగా ఇలాగ పల్లెటూరులో గట్రా చదువుకోలేదు. ఆక్స్ఫర్డ్, సెంట్రల్ యూనివర్సిటీలో, అమెరికాలో చదువుకున్నారు, లండన్లో చదువుకున్నారు. వాళ్ళు అసలు పోరాటంలో కూడా పాల్గొనక్కర్లేదు, అంత కోటీశ్వరులు. అలాంటి వాళ్ళు అమెరికాలో గట్రా జాబులు చేసినప్పుడు ఆ జాబులు వదిలేసి నా దేశం యొక్క పరిస్థితి ఎలా ఉందని చెప్పి మళ్ళీ భారతదేశం వచ్చి మొత్తం వాళ్ళ యావదాన్ని మొత్తం అన్ని దానం చేసి, ప్రాణాలు ధ్యానం చేసి మొత్తం అంతా దేశం కోసం వాళ్ళు ఏం చేశారు, తృణప్రాయంగా వదిలేశారు. మనం వాళ్ళకి ప్రాణాలు ఇవ్వక్కలేదు. ఈ 2047 కోసం మనం ఏం చేయొచ్చు, ప్రాణాలు ఇవ్వక్కలేదు. వాళ్ళ మనకి బ్రిటిష్ వాళ్ళు లేరు, మనం స్వేచ్ఛగా తిరగచ్చు. మనకు ఇప్పుడు స్వేచ్ఛ ఉంది, కానీ మనకి ఎక్కువ స్వేచ్ఛ కావాలి. ఏంటది? ఆర్థిక స్వేచ్ఛ. మనం బయటకు వెళ్ళినప్పుడు మన జేబులో డబ్బులు ఉంటే ఒకలా ఉంటుంది, డబ్బులు లేకపోతే మన పరిస్థితులు ఒకలా ఉంటుంది. మన ఎవరికి ఆర్థిక స్వేచ్ఛ లేదు, ఒక శాంక్షన్ కింద ఉంటుంది మనకి. అదే అమెరికా, జపాన్, చైనాలో కొన్ని దేశాల్లో అయితే కనుక వాళ్ళు ప్రతిరోజు కూడా మనకు ఒకదారి కోసం చూసుకుంటారు. శాలరీలు ఎప్పుడు పడతాయా, శాలరీలు ఎప్పుడు పడతాయి.